ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలో నిధుల కొరత కారణంగా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులకు వేతనాలు అందడం లేదని హైకోర్టులో ఒక వాద్యం దాఖలైంది. దీని గురించి హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వివరాల్లోకి వెళ్తే 2024 జూన్ నెల నుండి కూడా తమ గౌరవ వేతనాలు తమకు అందడం లేదని వైఎస్ఆర్ కడప జిల్లాకి చెందినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ కమిషనరు అలాగే సీఈఓ ఇద్దరు కూడా హైకోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రస్తుతం బడ్జెట్ లేని కారణంగా వాళ్ళకి వేతనాలు చెల్లించలేకపోయామని, కొంత సమయం ఇస్తే పూర్తిగా అంతా కూడా వాళ్ళకి చెల్లిస్తామని కూడా చెప్పారు. అయితే ఈ పిటిషనర్ల తరపున ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదించారు. ఆయన ఈ సందర్భంగా వాదిస్తూ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారికే వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే ఈ సమయంలో భారీ ప్రాజెక్టుల కేటాయింపుల గురించి మాట్లాడడం సరికాదని అన్నారు. అధికారుల వివరణను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఉన్నటువంటి అఫిడవిట్ ని దాఖలు చేయాలని చెప్తూ ఈ విచారణని తదుపరి వారానికి వాయిదా వేసింది.